యేసురాజానికే ఆరాధన, నా ప్రాణాత్మతో నీకే ఆరాధన, నా యేసురాజానికే ఆరాధన, నా ప్రాణాత్మతో నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. యేసురాజానికే ఆరాధన, నా ప్రాణాత్మతో నీకే ఆరాధన, నా యేసురాజానికే ఆరాధన, నా ప్రాణాత్మతో నీకే ఆరాధన. ఎందుకో యేసయ్యా ఇంత ప్రేమ చూపావు, నీ భుజములపై మోసావయ్యా. ఎందుకో యేసయ్యా ఇంత ప్రేమ చూపావు, నీ భుజములపై మోసావయ్యా. నా తోడు నీవై నిలిచావయ్యా, నన్ను విడువక నాతో నడిచావయ్యా. అందుకే ఆరాధన, అందుకే ఆరాధన, అందుకో యేసురాజానికే ఆరాధన, నా ప్రాణాత్మతో నీకే ఆరాధన, నా యేసురాజానికే ఆరాధన, నా ప్రాణాత్మతో నీకే ఆరాధన.
హృదయముతో నీకే ఆరాధన, నా పూర్ణాత్మతో నీకే ఆరాధన, నా పూర్ణ మనసుతో నీకే ఆరాధన, నా పూర్ణ బలముతో నీకే ఆరాధన. ఏ స్థితిలోనైనా ఆరాధితూ, ఏ స్థితిలోనైనా నిన్ను విడువను యేసయ్యా. నీకే ఆరాధన నా యేసయ్యా. ఆరాధించెదను. హోలీ స్పిరిట్ హల్లెలూయా. ఏ స్థితిలోనైనా నిన్ను విడవనైనా, ఏ సమయమందైనా నిన్నే ఘనపరతునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధానంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ స్థితిలోనైనా, ఏ సమయమందైనా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు దీన స్థితిలోనైనా, సంపన్న స్థితిలోనైనా దేవుని ఆరాధించడం మానకూడదు. అది శ్రమల స్థితి అయినా సరే ప్రభుని మహిమపరచాలి. మనలో మన పూర్ణ మనసుతో ప్రభుని మహిమపరచాలి. నీ పూర్ణ బలముతో ఆయన ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఏకీభవించండి. ఈరోజు ఇలా మనం జీవించగలుగుతున్నాం. ఈరోజు ఇలా మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృపే. ఆయన దయ ఉన్నది, ఆయన వాత్సల్యం ఉన్నది. ఓ రిబాబా అదురావా 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 వశమా స్థితికర్త జీ. హల్లెలూయా. దేవా, ప్రార్థించుచుండగా నీ కార్యాలు ప్రారంభించండి. స్తుతించుచుండగా నీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడాలి. ఈ లైవ్లో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మని దిగివచ్చుగాక. ఓ రిబాబా తండ్రి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేవేల దూతలతో పొగడబడుచున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన వారమంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడిన ఆయన అయ్యా, ఇదిగో మీ కాపుదల, మీ కంచె, మీ భద్రత నాయన మాపై సంగముపై ఉంచిన ఆయన రీతిగా మేము కూడి నీ సన్నిధిలో స్తుతించడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రభువా, పాటల్లో నాయన మీ నామానికి నాయన నాయన మీరు మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా నాయన నాయన
మీ ఆత్మ చేత నాయన నాయన నింపి మీరు బలపరిచి అయా మీరు ముందుకు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ ప్రభు మీరు బలపరచండి, కృపలో నింపండి ప్రభు. అయ్యా ఇదిగో నీ ఆత్మ చేత మీరు బలపరచమని అడుగుతున్నామయ్యా. ఇదిగో నాయన పరిస్థితులు మీరు నాయన చక్కపరచండి ప్రభు. ఆటంకాలను దూరపరచండి, ఒడిదుడుకులు దూరపరచండి ప్రభు. అయ్యా ఇదిగో నాయన సంఘం అంతా చేరి ప్రభు అయ్యా మీరు స్తుతించలేకపోతున్నాం ప్రభు. అయ్యా అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తెగులుని మీరు అరికట్టమని అడుగుతున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా వైరస్ విస్తరించకుండా ప్రభు అయ్యా 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 మీ సన్నిధి మీ కృప నాయన నాయన మీ కంచె మీ కాపుదల తోడుగా ఉంచండి ప్రభు. సమస్త ఆటంకాలని తొలగించమని అడుగుతున్నాం అయ్యా. ఇదిగో ప్రభు నాయన నాయన సంఘం అంతా ప్రభు అతి త్వరలో మరలా మీ పాద సన్నిధిలో చేరి నేను మహిమపరచినట్లుగా మీ కార్యాలు జరిగించండి ప్రభు. అయ్యా ఇదిగో నాయన విత్తగా వచ్చిన వర్తమానంలో ప్రభు అయ్యా లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలు, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న బిడ్డలు ప్రభు అయ్యా ఇదిగో వారందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడండి. మీ దాసుని సిలువ చాటున మరుగుపరచుకోనండి ప్రభు. అయ్యా మీరే ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి బలపరచి ఆయన ఆదరణ కలుగజేయి మాటలు ప్రభు మీ దాసుని నోటి ద్వారా బయలురమ్మని అడుగుతున్నాం ప్రభు. వారికి స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మీరు తోడై నడిపించినందుకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ఆయన ముందు కూడా ప్రభు అయ్యా జరగబోవు ప్రభు ఆయన వాక్య పరిచర్య అంతటిని మీ బలమైన హస్తాలకి అప్పగించుకున్నట్టు అయ్యా ఇదిగో ఈ స్తుతి ఆరాధన ప్రభు అయ్యా ఇదిగో మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ లైవ్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క బిడ్డలందరికీ ప్రభు పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి గమనించండి. దేశంలో కరోనా వైరస్ను బట్టి మన దేవుని సన్నిధిలో ప్రభుని మనసారా ప్రభుని మందిరాలకు వచ్చి ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ లైవ్లో ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని కనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాపపు శాపపు సంఖ్యలు తంపి ఆయన వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్న దినాలు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వారు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి ఏం చెప్పాడంటే, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి అరణ్యంలో మోషే ద్వారా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టించారు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బలిపీఠాన్ని, అదేవిధంగా ఇతర గంగాలాన్ని పెట్టించారు. ప్రత్యక్ష గుడారం లోపల ధూమపీఠిక, సన్నిధి రొట్టెల వల్ల, దీపవృక్షము, అతి పెద్ద స్థలంలో నిబంధన మందస్సు పెట్టా, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, మోషేతో చెప్పిన మాట ఏంటంటే, ప్రత్యక్ష గుడారం దగ్గరున్న బలిపీఠం, ఈ బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బలిపీఠం మీద ఒక వ్యక్తి పాప పరిహారార్థమైన బలిని అర్పించినప్పుడు, క్షమాపణ బలి అర్పించినప్పుడు, సమాధానకరమైన బలి అర్పించినప్పుడు, ఆ బలిపీఠము యొద్దకు వచ్చి ఆ బలి పశువును బోధించి ఆ బలిపీఠం మీద పెడితే
ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆ యొక్క బలి పశువును కాల్చి బుగ్గు చేస్తుంది. అయితే దేవాతి దేవుడు మోషేతో ఈ విధానాన్ని రాయించాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్తే చూడండి, లేవియా కాండం 6వ అధ్యాయం, లేవియా కాండం 6వ అధ్యాయం 11వ వాక్యం నుంచి చదువుకుందాం. తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాడము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలేదు. బలిపీఠము మీద, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తూ వెళ్తే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్లో దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాం. దేవుని జనాంగమా, మోషేతో దేవుడి మాట ప్రార్థిస్తున్నారు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదు. ఒకవేళ అది ఆరిపోయే సందర్భాలు వచ్చినప్పుడు, ఒకవేళ ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోతున్నప్పుడు ప్రతిరోజు ప్రతి ఉదయమున యాజకుడు ఆ బలిపీఠం మీద కట్టెలు వేసి దాని మీద, చూడండి, ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు ఎందుకు వేస్తున్నాడు అంటే ఆ బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలని. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడుగా మీతో చెబుతున్నాను, ఈరోజు బలిపీఠము ఎవరో కాదు, ఒక దేవుని యొక్క రక్షింపబడిన దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉంది. ప్రభు నామమును బట్టి రక్షింపబడిన వారు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, పాప క్షమాపణను తమను తాము దేవునికి బలిగా అర్పించుకున్న దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉన్నారు. ఇదిగో దేవుని బిడ్డ ఎప్పుడు ఎలా ఉండాలంటే నిత్యము మండుతూ ఉండాలి. తన జీవితంలో ఎప్పుడు మంట మండుతూనే ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాలను దేవుడు చూస్తున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు వాక్యం చదివిస్తుంది. ఇదిగో చాలా మంది వెచ్చగా ఉండట్లేదు కానీ, నులువెచ్చగా ఉండట్లేదు కానీ, చాలా మంది కుటుంబాలు చల్లగా కనబడుతున్నారు. కొంతమంది కుటుంబాలు నులివెచ్చగా కనబడుతున్నారు. ఈరోజు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలు గ్రహించండి, గమనించండి. అగ్ని మండటం చాలా జీవితాల్లో లేదు. ఈరోజు ఏంటి, విశ్వాసి ఎప్పుడు మండాలంటే దైవజనుడైన యాజకులు ఆ బలిపీఠం మీద కట్టెలు వేస్తున్నారు. ఆ కట్టెలు వేస్తున్నప్పుడు ఆ బలిపీఠము ఎప్పుడు మండుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు బలిపీఠం మండుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ బలిపీఠం నిత్యము మండాలి. లేక ఈ క్రైస్తవురాలు, ఈ దేవుని బిడ్డ, ప్రభువును అంగీకరించిన బిడ్డ, దేవుని మందిరానికి వెళుతున్న బిడ్డ, ప్రార్థన చేస్తున్న బిడ్డ, ఇదిగో దేవుని ఆరాధిస్తున్న వారు ఎలా ఉండాలి అంటే ఇదిగో బలిపీఠము నిత్యము మండుతూ కనబడాలి. ఈరోజు చాలా మంది మందిరాలు లేక బలిపీఠాలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, కర్రలేయడానికి యాజకులు లేరు. హల్లెలూయా. కర్రలేయడానికి యాజకులు లేరు. యాజకులు గుడారాల్లో ఉన్నారు. బలిపీఠం దగ్గర మండుతున్న ఆ బలిపీఠం మీద కర్రలేయడానికి యాజకులు లేరు.
దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే బలిపీఠం మండటానికి కర్రలు అవసరం. అందుకంటే ఆ బలిపీఠం మండటానికి ఆ కర్రలు అనే దేవుని వాక్యము నీలో ఎప్పుడూ మండాలి. బైబిల్ చెబుతుంది, యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత, పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన మరణ పొందాల వాడే వెళుతున్నప్పుడు తన శిష్యులు ఎంఐ మార్గంలో తన శిష్యులతో కలిసి వెళుతుంటే యేసయ్య తన మాటలను తాను పునరుద్ధానాన్ని గురించి, మనుషు కుమారుడు చనిపోయి 3వ రోజు లభిస్తాడని చెప్పబడిన ప్రతి మాటలను, దేవుడి యొక్క ఆయన చెప్పిన ప్రతి ప్రవచనాత్మకమైన వాక్యాన్ని ఇదిగో తన శిష్యులతో చెబుతున్నప్పుడంట బైబిల్ చెబుతుంది, ఈరోజు ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభు ఉన్నప్పుడు, యేసు ప్రభు తనతో ఉన్నప్పుడు చాలా ఉజ్జీవంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందకరంగా ఉన్నారు. యేసు ప్రభు వారితో ఉన్న దినాలన్నీ వాళ్ళు హ్యాపీగా బ్రతికారు. ఎప్పుడైతే యేసు ప్రభుని పట్టుకొని ఇదిగో శిలువ వేసిన తర్వాత ఈ 12 మంది చల్లాచెదురైపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఎవరికి సంబంధం లేకుండా ప్రాణభయం చేత ఎక్కడో పారిపోయారు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మరణాన్ని పొంది జీవించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. మన ప్రభు మనతో లేడు, మన మందికి లేదనుకున్నాం. వాళ్ళు అనేక సందర్భాలు, అనేక విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాక్యం చదివిస్తుంది. లూకా సువార్త 24:32 వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, చూడండి, ఆయన మాట్లాడుతుంటే లేఖనాలు అంటే దేవుని వాక్యాన్ని అక్కడ ఆయన చెబుతున్నప్పుడు ఉన్నతమైన లోతైన మాటలు, ఆయన ప్రవచనాత్మకరంగా చెప్పిన మాటలను, ఇదిగో రాబో సంగతుల గురించి చెప్తున్న మాటలను, ఇదిగో ప్రభు చెప్పిన ప్రతి దేవాలయంలో పడగొట్టి ఇదిగో మరలా కడతాను 3వ రోజు అని చెప్పిన మాటలను, ఇదిగో మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి తిరిగి మరలా లేస్తాడన్న మాటలను, ఇదిగో యేసయ్య చెప్పిన ప్రతి మాటలను ఇదిగో వారికి జ్ఞాపకం చేసినప్పుడంట ఆ మాటలు వింటున్న వీరికి మన హృదయములు మండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజు బలిపీఠం మండాలంటే, బలిపీఠం మీద అగ్ని దిగి రావాలంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే, ఇదిగో దేవుని వాక్యం నీ హృదయంలో నిలబడినప్పుడు ఆరిపోతున్న నీ జీవితము, ఎండిపోతున్న నీ జీవితము, ఇదిగో బలిపీఠం అనే నీవు ఇదిగో కాల్చబడకుండా, లేక ఇదిగో బలిపీఠం మీద అగ్ని లేకుండా అగ్ని చల్లారిపోతున్నప్పుడు అది మండాలంటే దేవుని వాక్యం నీలోనికి రావాలి. యేసయ్య మాటలు వాళ్ళ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళినాయో, యేసయ్య మాటలు వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే చొచ్చుకున్నావో, యేసయ్య మాటలు వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే తాకివో, ఇదిగో ఆ మాట వింటున్న ఆ శిష్యుల హృదయాలంట మండుచున్నవి. శిష్యుల హృదయాలు మండుచున్నవి. ఈరోజు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు చల్లారిపోవడానికి కారణము, దేవుని బిడ్డలు ఇదిగో చల్లారిపోవడానికి కారణము, దేవుని బిడ్డలు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణము, దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో నిలబడలేక ఇదిగో పట్టుకోవడానికి కారణం ఏంటి అంటే దేవుని వాక్యం వారి దగ్గర లేదు, దేవుని వాక్యం మన హృదయాల్లో లేదు. దేవుని వాక్యము అప్పుడు వరకు భయంతో ఉన్న శిష్యులకు దేవుని మాట వినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఇదిగో లేఖనాలు పరిశోధిస్తున్నప్పుడు, ఇదిగో మనుషు కుమారుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇదిగో శక్తివంతుడైన దేవుని మాట వింటున్నప్పుడు ఆ శిష్యుల హృదయాలంట ఏమైనవి మండుచున్నది. నేను అంటాను దైవజనుడిగా,
దేవుని వాక్యం వింటూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, దేవుని మాటలు నువ్వు ఇదిగో పదే 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 స్మరిస్తూ ఉంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఎక్కువగా కొలువై ఉంటే, దేవుని వాక్యం నీలో జీవిస్తూ ఉంటుంటే, దేవుని వాక్యం నువ్వు ఎక్కువగా సమయమిస్తుంటుంటే, ఇదిగో నిశ్చయముగా నీ హృదయం అనే బలిపీఠము ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఈరోజు వాక్యం లేదు, లైవ్లో చెప్తున్నాం కానీ వినడం తక్కువ. లైవ్లో చెప్తున్నాం కానీ వినేది తక్కువ, చాలా తక్కువ. కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా ఈ వాక్యం నిలబడుతుంది. ఏదో ఒక రోజు ఎవరైనా వినకపోతారా, మార్చబడకపోతారా అన్న విశ్వాసంతోనే లైవ్లో చెప్పడానికి కారణం. పెద్ద పెద్ద దైవజనులు, లక్షల కొద్ది సంఘాలు ఉన్న దైవజనులు కూడా లైవ్లో చూస్తున్నది చాలామంది తక్కువ. కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితిని బట్టి, ఇప్పుడు వచ్చిన సమస్యను బట్టి ప్రజలు చాలా దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. అశ్రద్ధ ఏర్పడిపోయింది, నిర్లక్ష్యం ఏర్పడిపోయింది. ఇప్పుడు ప్రార్థన అంటే లేదు, బలిపీఠాలు ఆరిపోతున్నాయి, బలిపీఠాలు చల్లారిపోతున్నాయి. కట్టెలు వేసేవాళ్ళు లేరు, కట్టెలు వేసి ఆ బలిపీఠాన్ని మరలా మండించేవాళ్ళు లేరు. ఒకవేళ లైవ్ ద్వారా స్వార్థ వాక్యము ప్రకటింపబడుతున్నా చూసేవారు తక్కువ మంది, వినేవాళ్ళు చాలా మంది. ఒకవేళ లైవ్ వస్తుందని చూసి ఒక్క నిమిషం ఆన్ చేసి పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ అక్కడ లైవ్ వచ్చేసింది, మా పేరు మీరు చూసినట్టు. ఏది కొంతమంది కామెంట్ చేస్తారు, మరి ఏమని వందనాలు, స్తోత్రాలు, ప్రైజ్ లార్డ్, స్తోత్రం అలాగే చెప్పిన వాళ్ళు ఉన్నారు. చివరి వరకు చూస్తున్నారో లేదో మాకు తెలియదు. కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోతుంటారు. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బలిపీఠము మండపోతానికి కారణం ఏంటంటే కట్టెలేసేవాళ్ళు లేదు. కానీ ఆ రోజుల్లో దేవుడు మోషే ద్వారా ప్రతిదినము యాజకులు బలిపీఠం మీద కట్టెలు వేసి దాన్ని మరలా మండించాలి. ఆ కట్టెలనే దేవుని వాక్యము, ఆ కట్టెలనే దేవుని వాక్యము ఇదిగో వేయబడుతున్నప్పుడు ఆ బలిపీఠం ఆరిపోతుండగా మరలా ఆ వాక్యము వెలిగిస్తూ ఉంటుంది, ఆ వాక్యము రగిలిస్తూ ఉంటుంది, ఆ వాక్యము నిన్ను మండిస్తూ ఉంటుంది, ఆ వాక్యం నిన్ను పురుగొలుపుతూ ఉంటుంది. హల్లెలూయా! ఇదిగో ఆ వాక్యము మరలా నిన్ను ఉజ్జీవపరుస్తూ ఉంటుంది. ఇక్కడ వాక్యం యేసు ప్రభు మాటలు వింటున్నారు మీరు, యేసు ప్రభు వాక్యం ఆ మాటలు విన్న వీరు హృదయాలు మండుతున్నాయి. ఈరోజు మన జీవితాల్లో దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని మాటలు ఆలకిస్తున్నప్పుడు, దేవుని పరిశుద్ధమైన లేఖనాలు చదువుతున్నప్పుడు, దేవుని పరిశుద్ధమైన దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ మాటలన్నీ మన హృదయాల్లో వేసుకున్నప్పుడు, మన హృదయాల్లో విత్తబడినప్పుడు, మన హృదయాల్లో ఉన్నప్పుడు ఇదిగో మన ఆరిపోతున్న మన హృదయం మరలా మరలా మండింపబడుతుంది. ఎందుకో తెలుసా? ఈ బలిపీఠం ఆరిపోతే మరలా రగిలించడం చాలా కష్టం. అందుకంటే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ఎదుర్కొన్న బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలి. దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు, దేవుని ఎదుట ఆయన దౌడ సింహాసనం మీద కూర్చుని ఇదిగో నిలబడినప్పుడు, ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుట సంఘముగా మనం కనబడితే ఆ సంఘం ఎలా ఉండాలి అంటే మండుచున్న సంఘం వలె కనబడాలి. హల్లెలూయా! వాక్యం చేత నడిపించబడుతున్న సంఘం వలె కనబడాలి. వాక్యం చేత బోధింపబడి ఇదిగో ఆరిపోకుండా తమ దీక్షలను వెలిగించుకున్న సంఘం వలె కనబడాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది సంఘాలు ఆరిపోతున్నాయి. దేవుని వాక్యము ఏ వ్యక్తి అయితే ఆ అగ్నికి మండించుకొని సరి చేసుకొని స్థిరపరచుకొని శ్వాసంలో బలపరచబడకుండా ఉంటే దేవుని వాక్యం చదివిస్తుంది. కీర్తన గ్రంథం చదవండి, 106వ కీర్తన 18వ వాక్యాన్ని చదవండి. కీర్తన గ్రంథం బైబిల్ ఉన్నవారు తెరవండి.
కీర్తన గ్రంథం 106వ కీర్తన 18వ వాక్యంలో వారి సంఘములో అగ్ని రగిలెను. చూడండి, వారి సంఘములో ఎవరంటే ఇది రాయబడింది కోరాహు అభిరాముల గురించి రాయబడిన మాట. వారి సంఘములో అగ్ని రగిలెను, మంట కలిగింది. ఎందుకయ్యా అంటే ఇదిగో వారు శత్రువుల ఎదుట నిలబడలేక పారిపోతున్న సందర్భంలో వాళ్ళందరూ తమను తాము రగిలించుకున్నారంట. ఎందుకు మనం శత్రువుల ఎదుట నిలబడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో జయ జీవితాన్ని మనం పొందలేకపోతున్నాం? ఎందుకు మనం అపజయాల పాలవుతున్నాం? ఎందుకు మనం దిగజారిపోతున్నాం? ఎందుకు శత్రువుల ఎదుట మనం నిలబడలేకపోతున్నాం? ఎందుకు శత్రువులు మనం పాల్గొనలేకపోతున్నాం? ఒక్కొక్కరుగా తమను తాము పరీక్షించుకోవడం ప్రారంభించుకున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ భక్తిహీనుల కుటుంబాలు కొన్ని కనబడుతున్నాయి. భక్తిహీనుల కుటుంబాలు కనబడుతున్నాయి. ఇదిగో భక్తిహీనులు లేక భక్తి లేని వారు, దేవుడితో సహవాసం లేని వారు ఈ రోజులను బట్టి చూస్తుంటే చాలా మంది క్రైస్తవులు భక్తిహీనులుగా అయిపోయారు. ప్రార్థన లేదు, సహవాసం లేదు, భక్తి లేదు, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం లేదు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని ధ్యానంగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నా సహోదరి సహోదరులారా, వారి సంఘములో అగ్ని రగిలింది. వారి సంఘంలో అగ్ని రగిలినప్పుడంట దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. అగ్ని సంఘములో రగిలినప్పుడు, బలిపీఠ మీద అగ్ని రగిలినప్పుడు, బలిపీఠ మీద అగ్ని మండుచున్నప్పుడు, బలిపీఠ మీద అగ్ని మంట రగులుతున్నప్పుడు, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందంట? ఆ అగ్నికి భక్తిహీనత కాలిపోతుంది. భక్తిహీనులు ఉండరు, భక్తిహీనులు కాల్చబడతారు. ఇదిగో అగ్ని మీద అగ్ని రగులుతున్నప్పుడు, ఆ బలిపీఠ మీద ఉన్న అగ్నిలో బలి పశువులు వేస్తున్నప్పుడు, ఇదిగో భక్తిహీనత అనే అవిధేయతలన్నీ కాల్చబడి ముగ్గు చేయబడి నూతన పరచబడుతున్నారు. వారి సంఘములు అగ్ని రగిలిను. ఆ అగ్ని భక్తిహీనులందరినీ కాల్చివేశారు. ఈరోజు మనలో అగ్ని రగిలితే, మనలో దేవుని అగ్ని రగులుతూ ఉంటే భక్తిహీనత అంతా మనలో ఉన్నది కాలిపోతుంది. అవిధేయతలన్నీ కాలిపోతుంటుంది. దేవునికి ఇష్టం లేదంటే కాలిపోతుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటూ ఉన్నావో ఆ వాక్యం నిన్ను చరిచేస్తూ ఉంటుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రారంభించావో ఆ వాక్యం నిన్ను ఫలవంతంగా మార్చడం ప్రారంభిస్తూ ఉన్నది. హల్లెలూయా. అందుని బట్టి దేవుని వాక్యము, ఇదిగో యేసు ప్రభువు వెళుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యుల హృదయాలు మణినట్లుగా బలిపీఠ మీద ఆ యాజకుడు కర్రలు వేస్తే భక్తిహీనులందరూ కాల్చబడతారు. హల్లెలూయా. భక్తిహీనులందరూ కాల్చబడతారు. భక్తిహీనులందరూ కాల్చబడి, నేనంటాను ఆ రోజు వాళ్ళు కాల్చబడతారు, ఈ రోజు మనం సరిచేయబడతాం. హల్లెలూయా. వాక్యం ద్వారా సరిచేయబడతావు, వాక్యం ద్వారా మార్చబడతావు, వాక్యం ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది, వాక్యం ద్వారా నీ జీవితం సరిచేయబడుతుంది, హెచ్చరించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, బలిపీఠం మీద అగ్ని ఆరకుండా చూసుకోవాలి. యాజకులు కర్రలు వేస్తున్నప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలి. మండినప్పుడే భక్తిహీనత కాలిపోతుంది. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. బలిపీఠం మీద ఎప్పుడు కర్రలు వేస్తూ ఉండాలంటే మొదటి మాట, ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా మారితే అగ్ని మండుతూ ఉంటుంది.
రెండవ మాట ఏంటో తెలుసా? బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండాలంటే ఆ బలిపీఠం మీద ఎప్పుడు కర్రలు వేస్తూ ఉండాలి. ఆ కర్రల్లో మరొక మాట ఏంటంటే నీవు ప్రార్థించే యోధురాలుగా మారాలి, ప్రార్థించే యోధుడుగా మారాలి. ఇదిగో బైబిల్ వాక్యం చదివిస్తుంది. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం మనం చూసినట్లయితే ఎలా ఉండాలో తెలుసా? దేవుని ప్రజలు ఎలా ఉండాలో తెలుసా? దేవుని జనాంగము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసి ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే బలిపీఠం నిత్యము మండాలంటే నీవు ఎడతెగని ప్రార్థనా పరురాలుగా మారాలి, ఎడతెగని ప్రార్థనా వీరుడిగా మారాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా వీరుడిగా మారతావో, ప్రార్థనా పరురాలుగా మారతావో, దేవుని పాదాల చెంత గడిపే సహోదరుడుగా నువ్వు మారతావు. అప్పుడు ఈ బలిపీఠము ఎడతెగని ప్రార్థన బలిపీఠం మీద ఉంది కాబట్టి ఇంకో సింహాంచి ఈరోజు దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్న మనము ఇదిగో దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే ఎడతెగని ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. మరి ఎక్కువగా బైబిల్ చెబుతుంది ఈ లాక్డౌన్ సందర్భంలో మనము యోనాలాగా తినేసి పడుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవాళ్ళుగా కాక, ఏదో టైం పాస్ చేసేవాళ్ళుగా కాక, వారితో వీరితో సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు కాక, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించే యోధురాలుగా మారితే ఇదిగో బలిపీఠం మీద మండుతుంది అగ్ని. ఈ అగ్ని ఎప్పుడైతే మండుతుందో ఆ మండుచున్న అగ్ని అనేకులు వెలిగిస్తుంటుంది. ప్రభునందుకే దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద ఉన్నావా? బలిపీఠం మీద ఉన్న ఈ అగ్ని ఆరకుండా ఉండాలంటే దేవుని ప్రజలు బలిపీఠం అనే నీవు ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎక్కువ ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. గమనించిన ప్రియమైన దేవుని ప్రజలారా, దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కానీ కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో దావీదు అలా చేసాడు 7 మార్లు. దానియేలు చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా దానియేలు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము క్షేమం కొరకు, నశించుతున్న తన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు దానియేలు. కానీ కొత్త నిబంధన సంఘమైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడి పాపం నుంచి విమోచించబడిన దేవుని ప్రజలమైన మనము ఎలా ప్రార్థన చేయాలని పౌలు గారు కొరింథీ ఈ దశలోనికి సంఘానికి చెబుతున్నాడంటే, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. నశించుతున్న నీ ప్రజల కొరకు, ఇదిగో పాపములో శాపములో కొట్టి లాగుతున్న వారి కొరకు, దేవునికి దూరమై లోకములో సమీపంగా ఉన్న వారి కొరకు, దేవునికి సమీపంగా వచ్చినట్లుగా
కొందరినైనా ఆ గిన్నె నుంచి లాగినట్టుగా లాగడానికి ఈ సంఘమైన దేవుని బిడ్డలు ఎడతెగగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలి. ఎడతెగని ప్రార్థన నీలో కనబడాలి. ఎడతెగని ప్రార్థన జీవితం నీ కుటుంబంలో కనబడాలి. శత్రువులను ఎదిరించాలంటే, శత్రువులు ఎదిరించాలంటే, శత్రు కోటలు కోల్చాలంటే, ఎరుక ప్రాకారం లాంటి కూలిపోవాలంటే, తెగులు లాంటి దావీదు కాలంలో వచ్చిన తెగులు లాంటివి ఆ తెగులు నిలిచిపోవాలంటే, మోషే దినాలు అరణ్యంలో తాపకరమైన సర్పములు వచ్చి ప్రతి వారిని కలిసినప్పుడు ఆ తాపకరమైన సర్పం నుంచి విడుదల పొందాలంటే ఇంతటి సర్పమును చూసినట్లుగా ప్రజలు శాపకరమైన వాటి నుండి, ఈ శాపకరమైన జీవితం నుంచి విడిపించబడటానికి సంఘమైన దేవుని ప్రజలు, దేవుని ఆరాధిస్తున్న దేవుని జనాంగము, ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే దానియేలులాగా ప్రార్థించడం నేర్చుకోవాలి. దానియేలు ముమ్మారే చేశాడు, దావీదు 7 మార్లే చేశాడు. కానీ సంఘము ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. రాత్రి అనగా ప్రార్థనక రేయి పగలు ప్రార్థించే కుటుంబంగా మీ కుటుంబం మార్చబడాలి. రేయి పగలు ప్రార్థించే ప్రార్థన వీరులుగా మీ కుటుంబం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాలు లేదు, అదే అన్నిటికీ సమయాన్ని ఇస్తారు, అన్నిటికీ ఇస్తారు. ప్రార్థన అనగానే చాలా మందికి విసుగుదల, ప్రార్థన అనగానే చాలా మందికి విసుగుదల కలుగుతుంది. ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఒక 10 నిమిషాలు దేవుని దగ్గర మోకరించి ఈ పట్ల నుంచి తప్పించమని ఉపవాసం అని కన్నీరు కాచి ప్రార్థించే జనాంగం తక్కువ అవుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుడి బిడ్డలారా, బలిపీఠం, నీ బలిపీఠం ఆరాధన అనడానికి నువ్వు మొదట ప్రార్థించి, నీ బలిపీఠం సల్లారిపోతావు. నీ బలిపీఠం మీద వాక్యం అనే కట్టెలు ఉండాలి. నీ బలిపీఠం మీద ఆరిపోకుండా మండాలంటే ఆ బలిపీఠము ప్రార్థన అనే బలిపీఠం ఆ యొక్క కట్టెలు వేయబడాలి. కర్ర వెనక కావాలి, కర్ర వెనక కావాలి, కట్టి వెనక కట్టి వేస్తున్నాం వారు బలిపీఠం మీద. ప్రార్థన వెనకాల ప్రార్థన, స్తుతి స్తోత్రాలతో దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బలిపీఠం నిత్యము మండిపోయే మండుచున్న బలిపీఠంగా ఉంటుంది. ఆరని బలిపీఠంగా కనబడుతుంది. హల్లెలూయా, ఆరిపోని బలిపీఠంగా కనబడుతుంది. అందును బట్టి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని వాక్యంలో చదివిస్తున్నట్లుగా ఈ బలిపీఠం ఎడతెగని ప్రార్థించే బలిపీఠంగా మార్చబడాలి. ఈ బలిపీఠం ఎప్పుడు ప్రార్థనతో నింపబడిన బలిపీఠంగా కనబడాలి. ప్రార్థన అనే కట్టెలతో నింపబడిన బలిపీఠంగా కనబడాలి. వాక్యం చేత నింపబడే బలిపీఠంగా మార్చబడాలి. హల్లెలూయా. శిష్యుల హృదయాలు మండటానికి దేవుడు కట్టెలేశాడు. ప్రభు అక్కడ వాళ్ళ హృదయాలు మండటానికి దేవుడి వాక్యం అనే కట్టెలు వేశాడు. అక్కడ ఇదిగో దానియేలు హృదయము, దావీదు హృదయం మండటానికి కారణం ఏంటంటే వారిలో ప్రార్థన అనే హృదయం ఉంది. ప్రార్థన అనే కట్టెలోని వాళ్ళ దగ్గర ప్రార్థించే వారిగా ఉన్నారు కాబట్టి ఆరిపోతున్న సందర్భంలో, కొన్ని సందర్భంలో దావీదు దిగజారిపోయాడు. ఇది కొన్ని సందర్భంలో దానియేలు ప్రార్థించడం నేర్చుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకుని నేర్చుకున్నాడు. అందుని బట్టి వారు ఇరుగురు క్షేమకరంగా ఉన్నారు. దావీదు కుటుంబం అయిపోయింది అనుకున్నారు, దావీదు పరిస్థితి అయిపోయింది అనుకున్నారు, దావీదు జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ బైబిల్ వాక్యం చదివిస్తుంది, దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? దేవుని వాక్యము అందరూ అంటున్నారు ఇక దావీదు అయిపోయాడు, దావీదు తన కొడుకు వ్యతిరేకమైపోయాడు, దావీదు తన పిల్లలు వ్యతిరేకమైపోయారు, దావీదు జీవితం అయిపోయింది, ఇక దావీదు పరిస్థితి లేదు అని జనులందరూ దావీదు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ దావీదు తన బలిపీఠం మీద కర్రలేయటం ప్రారంభించాడు. ప్రభువా,
జనులు అలా మాట్లాడుతున్నారయ్యా, ఇక నా కుటుంబం అయిపోయింది అంటున్నారు, ఇక నా రాజ్యం పడిపోయింది అనుకుంటున్నారు, ఇక నా సేవ అయిపోయింది అనుకుంటున్నారు, ఇక నా కుటుంబం పరిస్థితులకి ఈ పరిస్థితి తిరగాలిపోయామనుకుంటా అంటున్నారయ్యా అందరూ. అది దావీదు మరలా తన కుటుంబంపై తన జీవితంలో ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని బలిపీఠం ఆగిపోకుండా కర్రలేయడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు చూడండి 15వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదను. అనాది కాలం ఈ సంగతులు తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది. ఇదిగో ఎడతెగని ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం పడిపోతున్నప్పుడు దావీదు ప్రార్థన పట్టుకున్నాడు. ఇక 7 సార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎడతెగక ప్రభువును ఆరాధించడం ప్రారంభించాడు. ప్రభువును ఏడుకోవడం ప్రారంభించాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇతడు ప్రార్థించడం, ఎడతెగక ప్రార్థించడం, ప్రభు పాదాల మీద పడి ఆరిపెట్టడం మరలా తన బలిపీఠాన్ని వెలిగించడం ప్రారంభించాడు. ఇదిగో ప్రార్థనలో పడిపోయిన దావీదు మరలా ప్రార్థించడం ప్రారంభించాడు. ఇదిగో దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చడం ప్రారంభించాడు. దేవుడి వాక్కు ప్రత్యక్షమైంది. నేను మరలా దావీదు పడిపోయిన గుడారమును నేను కట్టెదను. పాడైన తన కుటుంబాన్ని, తన జీవితాన్ని మరలా నేను బాగు చేసేదను. హల్లెలూయా. ఈరోజు నీలో ప్రార్థన మరలా ప్రారంభించు. ఎడతెగని ప్రార్థన ప్రారంభించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. బలిపీఠము నిత్యము మండాలంటే, బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలంటే, మొదటి మాట నీవు దేవుని వాక్యాన్ని నీకు చదివే వ్యక్తిగా మారాలి. దేవుని వాక్యం నేను మండిస్తుంది ఆరిపోకుండా. రెండోదిగా నీ బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలంటే నువ్వు ప్రార్థనా యోధురాలుగా మార్చబడాలి, ప్రార్థనా వీరుడుగా మార్చబడాలి. మూడవ మాట ఏంటంటే, చూడండి బైబిల్ గ్రంథంలో ఈ బలిపీఠం ఎప్పుడు మండాలంటే కట్టెలు వేయబడాలి. ఏ కట్టెలు వేయబడాలంటే బైబిల్ చెబుతుంది, సంఘము, దేవుని బిడ్డలు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత రక్షణ పొందిన వారు, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వాక్యం చదువుకుందాం. సంఘమైన దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, ఆయన రక్తంతో కడగబడిన వారు, బాప్తిసం పొందిన వారు ఎలా ఉన్నారయ్యా అంటే అక్కడ రాయబడింది 2వ అధ్యాయం 42వ వాక్యంలో, బోధయందును సహవాసము. ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి. మూడవ మాట ఏంటంటే, మొదట నీవు దేవుని వాక్యము అనే కట్టెలు వేసినప్పుడు ఆ బలిపీఠం ఆరిపోకుండా మండుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే, ఆ బలిపీఠం మండాలంటే ఆ బలిపీఠం మీద ఎడతెగని ప్రార్థన వీరులుగా ఉంటే, వీరురాలుగా ఉంటే, ప్రార్థన పరుడుగా ఉంటే ఆ బలిపీఠము మండుతూ ఉంటుంది. హల్లెలూయా. మూడోది ఏంటి తెలుసా? ఆ బలిపీఠం మండాలంటే నీవు సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు ఎవరితో సహవాసం ఉంది? ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నావు? బైబిల్ వాక్యం చదివిస్తుంది, ఎవరితో మనం సహవాసం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం కొంచెం చూసినట్లయితే ఎవరితో సహవాసం చేయాలి? ఈరోజు చాలా మంది సహవాసం హల్లెలూయా చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలయ్యా అంటే యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. యోహాను పత్రిక వారు
సహవాసం కలిగి ఉన్నారు. అపోస్తలులు సహవాసం కలిగి ఉన్నారు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరితో ఎక్కువ? బైబిల్ చెప్తుంది అపోస్తలులు ప్రభువైన యేసు క్రీస్తుతో సహవాసం చేస్తున్నారు. అపోస్తలులు సమస్తాన్ని విడిచిపెట్టి మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొంది సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు ఇంచుమించుగా అనేక మంది ప్రజలు రక్షణ పొందారు. వారితో అంటున్నారు, మీరు ఇప్పుడు అపోస్తలుల బోధలో నిలబడండి, రొట్టె ఈడ్చడానికి నిలబడండి. ఇదిగో వారి సహవాసం ఉందండి. వారితో సహవాసం చేస్తే కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసం చేసినట్లే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వారిలో నివసిస్తున్న వాడు పరిశుద్ధాత్మ దేవుడు, వారిని నడిపిస్తున్న వాడు పరిశుద్ధాత్మ దేవుడు, వారిని ఆదరించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుని బట్టి ఇదిగో మీరు చీకటిలో ఉండి ఆయనతో సహవాసం చేయవారు అని చెప్పుకొని ఇంకా చీకటిలోనే ఉంటే ఏమవుతుందంట? మీరు అబద్ధమాడు వారు అని అంటారు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను అనుకుంటాం, కానీ ఇది కాదు. సహవాసము, నిజమైన సహవాసం ఎలాంటిది అంటే బైబిల్ గ్రంథం చదివిస్తుంది, షడ్రక్ మెషక్ అబేద్నెగోది సహవాసం. నిజమైన దేవుడితో సహవాసం చేసిన వారు. బైబిల్ వాక్యం చదివిస్తుంది, ఆ దినాల్లో, ఆ రోజుల్లో, ఆ కష్ట దినాల్లో రాజు ఆజ్ఞ బయలుపరచబడింది. ఇదిగో మీరు ప్రతిమకి సాగిల పెడితేనే లేని ఎడలా మిమ్మల్ని ఈ అగ్నిగుండంలో పడేస్తాం. రాజాగ్నిది, రాజు మాటను ఎవరైనా వ్యతిరేకించిన ఎడలా హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి అంతే. ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగో దినాలలో వచ్చినట్లుగానే ఈరోజు మనకు కూడా వచ్చింది. ఏంటి? చర్చికి వెళ్ళారా? జాగ్రత్త. చర్చి తెరిసారా? జాగ్రత్త. ఇప్పుడు మనం తెరవాలా వద్దా? మనకే ప్రశ్న. తెరిస్తే ఏం జరిగిందో. ఆ రోజుల్లో వారు మటుకి నిజంగా దేవుని కొరకు నిలబడ్డారు. దేవునితో సహవాసం చేయటం మానగా రాజు మాట విన్న వాళ్ళందరూ రాజు ఆజ్ఞకు లోబడి అనుసరించారు ఎంతోమంది. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజులకి నమస్కారం చేయగా, రాజు మాటకు లోబడగా వ్యతిరేకించాడు. నిజమే, చట్టాలకు లోబడకపోతే, దేశ నాయకులు నడిపిస్తే ఆ చట్టానికి లోబడకపోతే శిక్ష తప్పదు. వారికి కూడా శిక్ష వచ్చింది. కానీ తీర్మానం చేసుకున్నారు, రాజా నువ్వన్నవే అగ్నిగుండంలో పడేస్తున్నానని, మేము సావటానికైనా రెడీ, చనిపోయడానికైనా సిద్ధమే, మా ప్రాణాలు ఇవ్వడానికైనా సరే. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తానికి సమర్థుడైన, ఒకవేళ రక్షించకపోయినా కూడా మేము ఆ దేవుడి కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని రాజాజ్ఞ కూడా వినకుండా దేవుడి సన్నిధిలో నిలబడ్డారు. రాజు కోపం వచ్చింది. సైనికులు అందరూ పట్టుకున్నారు. మరి ఎక్కువగా కోపం వచ్చి ఏడంతల అగ్ని మండుతుండగా అగ్ని గుండంలో వేసినప్పుడు వేయటానికి వెళ్ళిన అక్కడికక్కడికి కాల్చి చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిలో ప్రభువును ఆరాధిస్తున్నారు. నేను అంటాను, సహవాసం ప్రభువుతో ఉంటే ఆయన మనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. ఆయన కూడా మనతోనే ఉంటారు. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభువుతో సహవాసం చాలా మంది ఇప్పుడు సహవాసానికి దూరం అయిపోయారు. వస్తున్న విపత్తులు చూసి భయపడి సహవాసానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి
ప్రభుతో సహవాసానికి చాలా మంది వెనక పడిపోయారు. పిల్లరా, శడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ పరిస్థితుల్లో కూడా, ఆ సందర్భంలో కూడా, అలాంటి భయంకరమైన అగ్నిగుండంలో పడవేస్తున్న పరిస్థితుల్లో కూడా ప్రభునామాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అగ్నిగుండంలో వేసిన వెంటనే